నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే సభలో 10% సభ్యులు ఉండాల్సిందే ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రావాలన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూటమి ప్రభుత్వంది మోసాల బడ్జెట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం జగన్ అహంకారానికి ఫ్యాంటు షర్టు వేస్తే జగన్ లానే ఉంటుందన్న మంత్రి లోకేష్ జగన్ కోడికత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని మంత్రి నాదెండ్ల కామెంట్ అసెంబ్లీ 0 ఓవర్లో పలు సమస్యలపై మాట్లాడిన ఎమ్మెల్యేలు తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి వినతి చట్టసభలో కనీసం 10% సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇచ్చే నిబంధన చట్టంలో ఉందని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే వైఎస్ జగన్ మాత్రం చట్టవిరుద్ధంగా తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడగటం కరెక్ట్ కాదన్నారు. ప్రతిపక్ష హోదాపై నిరాధార ఆరోపణలతో మాజీ సీఎం జగన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. బుధవారం సభ ప్రారంభం కాగానే ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష హోదాపై వైసీపీ ఎమ్మెల్యే జగన్ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారన్న స్పీకర్ తనకు దురుద్దేశాలు ఆపాదించడం సభ నియమాల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పు అని అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. 175 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో కనీసం 18 మంది సభ్యులు బలం ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని క్లారిటీ ఇచ్చేశారు. సభకు రాకుంటే తమ నియోజకవర్గ ప్రజల సమస్యలు ఎవరు సభలో ప్రస్తావిస్తారో ఒక్కసారి వైసీపీ ఎమ్మెల్యేలు ఆలోచన చేయాలన్నారు. ప్రతిపక్ష నాయకుల హోదా ఎవరైనా అర్హులా కాదా అనేది కేవలం రాజ్యాంగ సూత్రాలు, కోర్టు తీర్పులు, చిరకాల సాంప్రదాయాల ఆధారంగా మాత్రమే నిర్ధారించగలరు. పార్టీకి అత్యధిక సంఖ్యాబలం ఉండాలి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఈ శాసనసభ ప్రజలు అనే దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం. ఇది మనకు దేవాలయం లాంటిది. స్పీకర్గా నా బాధ్యత ఈ దేవాలయానికి నేను పూజారిగా పనిచేస్తున్నాను మాత్రమే. అంతే కదండి. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుండి ఆశించడం ఎంత తప్పు కదండి. దేవుడి నిర్ణయం 11 మంది ఇచ్చాడు. నన్ను ఏం చేస్తాను? పూజారికి నేను ఏం చేయగలను? ఈ నియోజకవర్గాల్లో ప్రజలు ఈ సందర్భంగా వాళ్ళ సభ్యులు కూడా రావట్లేదు, మీరు చూస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా సభకు దూరంగా ఉంటున్న సభ్యులకి నా విజ్ఞప్తి ఏంటంటే, మీ నియోజకవర్గాల్లో ప్రజలు మీకు ఇచ్చిన గౌరవాన్ని, బాధ్యతను గుర్తు చేసుకోండి. మీకు సభకు దూరంగా ఉంటే మీ నియోజకవర్గాల సమస్యలు సభలో ఎవరు ప్రస్తావిస్తారు? వాటికి పరిష్కారాలు ఎలా సాధిస్తారు? ఈ బాధ్యతను గుర్తించి మిమ్మల్ని నమ్ముకున్న మీ ప్రజల గొంతు వినిపించడానికి సభకు హాజరు కావాలని రాజ్యాంగం మీకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వైసీపీ ఎమ్మెల్యే జగన్ ప్రతిపక్ష బాధ్యతను నిర్వహించకుండా ఆ హోదా కోరుకోవడం శోచనీయమని మంత్రి నారా లోకేష్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. సభలో ప్రసంగిస్తున్న గవర్నర్ను వైసీపీ సభ్యులు అవమానించడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో శాసనసభలన్నీ పార్లమెంటు సాంప్రదాయాలనే అనుసరిస్తాయని చెప్పారు. గతంలో టీడీపీకి ప్రతిపక్ష హోదాపై సీఎంగా జగన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి లోకేష్ ప్రస్తావించారు. గవర్నర్ను అవమానించిన వారిపై ప్రివిలేజ్ కమిటీ తగు చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు. కానీ అధ్యక్ష, ప్రతిపక్షం చేయాల్సిన బాధ్యత, వాళ్ళపైన ఉన్న బాధ్యత అంటే ప్రజలు వాళ్ళు గెలిపించారు 11 స్థానాల్లో. ప్రతిపక్ష చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళు చేయకుండా ప్రతిసారి వచ్చి గవర్నర్ గారి స్పీచ్ ని కూడా డిస్టర్బ్ చేసి, ఇప్పుడు గవర్నర్ గారిని మనం గౌరవంగా పిలుస్తాం, ఆహ్వానిస్తాం, 2 సభల్ని ఉద్దేశించి మాట్లాడారు. కానీ ఆయన్ని కూడా అవమానపరిచే విధంగా చేసి, గతంలో మేము కూడా ధర్నా చేశాం, కూటమి సభ్యులు ధర్నా చేశాం, బెంచెస్ దగ్గర ధర్నా చేశాం. ఏనాడు పోడియం దగ్గరికి మేము రాలేదు. గవర్నర్ గారు ఉన్నప్పుడు ఏనాడు పోడియం దగ్గరికి మేము రాలేదు. ఆ రోజు
మేము చాలా డిస్కస్ చేసి గవర్నర్ గారిని గౌరవించాలి, మనం రాకూడదని ఉందాతన్నదో లక్ష్మణ్ రేఖ ఏదైతే గీసాం మేము దాటలేదు అధ్యక్ష. అధ్యక్ష నేను కూడా కొత్త మెంబర్ని, ఎస్పెషల్లీ అసెంబ్లీలో కొత్త మెంబర్ని అధ్యక్ష. రూల్స్ మేము కూడా తెలుసుకుంటున్నాం అధ్యక్ష. జనరల్ గా మనోహర్ గారు ఇక్కడ ఉన్నారు, ఫరూక్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, గతంలో స్పీకర్లుగా చేశారు. పార్లమెంట్ మనకి ప్రెసిడెన్స్, జనరల్ డిస్కషన్ పార్లమెంట్ ప్రెసిడెన్స్ గా తీసుకుంటాం. మే నుంచి అన్నదాత సుఖీభవన్ అమలు చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. శాసన మండలిలో వైసీపీ సభ్యులు ప్రశ్నోత్తరాల్లో అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. అర్హత కలిగిన రైతులు అందరికీ 20,000 రూపాయల నగదును అందజేస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో తాము రైతులను మోసం చేయమన్నారు. గత 5 ఏళ్లలో వ్యవసాయ రంగాన్ని నష్టపరిచింది వైసీపీ కాదా అని ప్రశ్నించారు. వ్యవసాయ యంత్రాలు లేవని, భూసార పరీక్షలు చేయలేదని, పంటల బీమాను చెల్లించలేదని మంత్రి ధ్వజమెత్తారు. ఈ 8 మాసాల్లోనే అధ్యక్ష 4,30,000 మందికి సాయిల్ టెస్ట్ చేసి వారి భూమిలో ఏ పోషకాహారాలు కావాలో, ఏం అవసరం ఉందో వారికి తెలియజేయడమే కాకుండా ఆ పోషకాహారాలు 100% సబ్సిడీతో ఇవ్వడానికి నిర్ణయం చేసినటువంటి ప్రభుత్వం అధ్యక్ష. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అధ్యక్ష 6 లక్షల మందికి టార్గెట్ పెట్టుకున్నాం. భూసార పరీక్షలన్నీ చేసి రైతుకి వారి భూమి మీద పూర్తి అవగాహన ఉండాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష. 5 సంవత్సరాలు ఇది చెయ్యనటువంటి ప్రభుత్వానికి ఏమంటారో మీరే ఒకసారి చెప్పాలి అధ్యక్ష. మేము మేనిఫెస్టోలో ఎన్నికల ముందు రేపు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఎం కిసాన్ డబ్బుతో సహా 20,000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పాం, ఎన్నికల ప్రచారంలో చెప్పాం. మేము ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, మొత్తమే మేము 20,000 ఇస్తామన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అది కూడా ఈరోజు సభ్యుల సంఖ్య అడుగుతున్నారు అధ్యక్ష. తమ ప్రభుత్వంలో చేసిన అప్పులపై సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని కాగ్ నివేదిక బట్టబయలు చేసిందని మాజీ సీఎం జగన్ అన్నారు. 2024కు రాష్ట్ర అప్పు 6 లక్షల కోట్లని తేల్చిందని చెప్పారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు. బాహుబలి బడ్జెట్ అంటూ ప్రజలను కూటమి ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్లో కనీస కేటాయింపులు లేవన్నారు. ఎంతసేపు వైసీపీ ప్రభుత్వంపై నిందలు వేయడం తప్ప కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిందేమీ లేదన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం హామీ అమలుకు ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఉండేది పాలకపక్షం, ప్రతిపక్షం మాత్రమే అన్న జగన్ అధికారంలో కూటమి పార్టీలు ఉంటే మిగిలింది ప్రతిపక్ష పార్టీగా వైసీపీనేనన్నారు. ప్రతిపక్ష పార్టీ పాత్ర కూడా తామే నిర్వహిస్తామని కూటమి పార్టీలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సూపర్ 6, ఈ సూపర్ 7 గురించి మాట్లాడదు. మొట్టమొదటిగా ఎందుకంటే ప్రధానమైన హామీలు కదా ఇవన్నీ. ఈ ప్రధానమైన హామీలకు పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే, మొదటిది యువతకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీ. తను చెప్పినాడు, సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, నిరుద్యోగులందరికీ కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఈరోజు అది అసెంబ్లీలో ఉన్న పార్టీలు ఏవి? అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీ మాదొక్కటే ఉంది. వేరే పార్టీలు ఎక్కడున్నాయి చెప్పండి? ఉన్నాయా ఎవరన్నా? మన ప్రతిపక్ష పార్టీ అనేది ఎవరికి ఇస్తారు? ఉన్న వాళ్ళందరూ మంత్రివర్గంలో మంత్రివర్గ సభ్యులుగా మీరే ఉండరు, మీరే గవర్నమెంట్లో ఉండరు, అంతా మీరే రూలింగ్లో ఉండరు. మీరే ప్రతిపక్ష పాత్ర ఎట్ట పోషిస్తారు స్వామి? నాకు అర్థం కావడంలా. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటూ పవన్ కళ్యాణ్ ను విమర్శించారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. అహంకారానికి ప్యాంటు షర్టు వేస్తే జగన్ లానే ఉంటుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. అధికారంలో ఉన్నా కోల్పోయినా జగన్ ప్రజలకు దూరంగానే ఉన్నారని ధ్వజమెత్తారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ప్రజలు నిర్ణయించారు కాబట్టే 11 సీట్లకు పరిమితమయ్యారని చెప్పారు. చట్టాలను ఉల్లంఘించడం జగన్కు అలవాటే కాబట్టి తమను కూడా ఉల్లంఘించాలని చెప్తున్నారని వ్యాఖ్యానించారు. 3 రాజధానులపై మాజీ సీఎం స్టాండ్ ఏమిటో చెప్పాలన్నా మంత్రి నారా లోకేష్
మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరగలేదని జగన్ చెప్పగలరా అని నిలదీశారు. అహంకారానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని నాకు అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు, ఇంకో పక్కన అవినీతి అడ్డగోలుగా వ్యవహరించారు. ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత ఈరోజు నీతులు విలువల గురించి మాట్లాడుతూ నిజంగానే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు, ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత హౌస్కి రారు. అంటే ఎప్పుడు దూరంగా బతకాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు. మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత? మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి, జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆయన ఒకసారి. అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకుందే రైటు, అధికారంలో ఉన్న వాళ్ళని నేను కించపరిచే విధంగా మాట్లాడతాను, ఎగతాళి చేస్తా ఉంటాం, నిజంగానే చాలా చాలా బాధాకరం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి నాదెండ్ల మనోహర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైనాట్ 175 అని ఎగిరిన మనిషి 11 సీట్లకు పడిపోవడంతో మతి భ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. జర్మనీ చట్టాలు ఏపీలో అమలు చేస్తారంటే ఎలా అని ప్రశ్నించారు. తాడు బొంగరం లేని పార్టీ వైసీపీ అంటూ సెటైర్లు వేశారు. జగన్ కోడికత్తికి ఎక్కువ, గొడ్డలకి తక్కువ అని అనాలని ఉన్నా సభ్యత అడ్డు వస్తుందని నాదెండ్ల వ్యాఖ్యానించారు. వైనాట్ 175 అని ఎగిరిన మనిషి 11కి పడిపోతే మతి సీమితం పోయినట్టుంది. ఏం మాట్లాడుతున్నాడు ఆయన అసలు ఈ రోజున? అసలు బేసికల్గా వైఎస్ఆర్సీపీ తాడు బొంగరం లేని పార్టీ ఇది. ఈ రోజుకి వాళ్ళకి సభ్యత్వం లేదు. లైఫ్ టైం ప్రెసిడెంట్గా ఆయన తీర్మానం చేసుకున్నాడు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని ఖండించింది. అటువంటి సిస్టమే లేదు, అటువంటి ప్రొసీజరే లేదు. మీరు ఎట్లా డిసైడ్ చేసుకుంటారు మీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు? అది ఆ విధానం కాదని ఆ రోజు చురకలు వేసింది. అందుకనే అంటున్నాను నేను, ఇంకిత జ్ఞానం లేని వ్యక్తి. మేము కూడా అనొచ్చు కదా, నువ్వు కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అని. ఏ విధంగా బాబాయ్ హత్య జరిగిందో అందరికీ తెలుసు కదా. రేపటి రంజాన్ వేళలు సహరీ ఉదయం 5:06, ఇఫ్తార్ 6:21. ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలు ఉండటం వలన అవి మినీ డంపింగ్ యార్డ్లా మారిపోతున్నాయని ఎమ్మెల్యే గల్లా మాధవి చెప్పారు. మున్సిపల్ శాఖ దీనిపై తగు చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ 0 అవర్లో ఎమ్మెల్యే గల్లా మాధవి కోరారు. స్థల యజమానులు నిర్లక్ష్యం వల్లే మినీ డంపింగ్ యార్డులు తయారవుతున్నాయని తెలిపారు. అధ్యక్ష, ఊరు చివర డంపింగ్ యార్డ్స్ ఎస్టీపీలు ఉండడం నియమం అధ్యక్ష. అయితే ఈ ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలు డంపింగ్ యార్డులుగా విష జంతువులు అనారోగ్యాల నిలవులుగా మారిపోతున్నాయి అధ్యక్ష. ఇలాంటి ఏ నిర్వహణ బాధ్యతలు ఇటు ఆ స్థలాల యొక్క యజమానులు కానీ ఇటు కార్పొరేషన్ వాళ్ళు కానీ తీసుకొని పక్షంలో ఇవి మినీ డంపింగ్ యార్డ్స్ లాగా మారిపోయి తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్నాయి అధ్యక్ష. ఇటు ఇళ్లల్లోకి అటు అపార్ట్మెంట్లోకి పాములు చేరి భయాందోళనకు గురి చేస్తున్నాయి అధ్యక్ష. ఈ యొక్క అంశాన్ని మీ దృష్టికి ఇదివరకే తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇంత అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఇళ్ల మధ్యలో ఇలాగా అన్నీ పెరిగిపోయి ఉండడం చాలా తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తుంది అధ్యక్ష. దీని మీద ఒక పటిష్టమైన నిర్ణయం తీసుకొని ఒక సమగ్ర చర్య తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. మీ ద్వారా మున్సిపల్ మంత్రి గారికి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓల కొరత కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. అసెంబ్లీ 0 అవర్లో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడారు. యాక్సిడెంట్తో పాటు ఎమర్జెన్సీ కేసులు వచ్చినప్పుడు రోగులను వార్డులకు చేర్చే సిబ్బంది లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దీనిపై స్పందించి సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి కోస్తాంధ్రలోనే అతిపెద్ద ఆసుపత్రి. దాదాపు 1600 పడకలతో 3000 మంది ప్రతిరోజు కూడా ఈ ఆసుపత్రికి ఇన్పేషెంట్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే 3000 మంది వచ్చేటువంటి హాస్పిటల్కి కనీసం 200 మంది నుంచి 300 మంది ఎఫ్ఎన్ఓస్ అవసరం అయితే గత 5 సంవత్సరాల్లో దీని మీద దృష్టి సారించకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా దీని మీద వైద్య శాఖ మీద అనేక రకాల ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో కోస్తాంధ్రలో అతిపెద్ద ఆసుపత్రికి ఉన్నటువంటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటనే ఎఫ్ఎన్ఓస్, ఎంఎన్ఓస్ నియామకాన్ని చేపట్టి దానికోసం అవసరమైనటువంటి బడ్జెట్ ని విడుదల చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవ వైద్య శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాం.
తాడికొండ నియోజకవర్గంలో రైతులు తమ భూముల్ని కోల్పోతూ తీవ్ర నష్టాలకు గురవుతున్నారని అసెంబ్లీ దృష్టికి ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తెచ్చారు. రైల్వే లైన్, ఔటర్ రింగ్ రోడ్, కొండవీటి వాగు వెడల్పు కోసం భూసేకరణ చేపడుతుండటంతో తమ నియోజకవర్గ రైతులు అన్ని విధాలా భూములను పోగొట్టుకుంటున్నారని తెనాలి శ్రావణ్ కుమార్ చెప్పారు. సిఆర్డీఏ అధికారులు రైతులతో చర్చించి వారికి తగు న్యాయం చేయాలన్నారు. రైల్వే లైన్ వచ్చింది అధ్యక్ష, అమరావతికి ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు రైల్వే లైన్ వస్తూ ఉంది. తద్వారా ఏమవుతుందంటే కొంత భూమి కోల్పోతున్నారు రైతాంగం. అదొకటి వస్తే పర్వాలేదు అధ్యక్ష. ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది, కొండవీటి వాగు ఎక్స్పాన్షన్ ఉంది. ఈ మూడిటి వల్ల ఏమవుతుందంటే తాడికొండ మండలంలోని గ్రామాల్లో ముఖ్యంగా ఒకే రైతు 3 ప్రాజెక్టుల వల్ల కోల్పోతున్నారు, భూములు కోల్పోతున్నారు. దాన్ని సహృదయంతో అర్థం చేసుకొని రైతులతో సిఆర్డీఏ సంబంధించిన అధికారులు మరియు మంత్రివర్యులు కలిసి సమావేశం ఏర్పాటు చేసి త్వరితగతిన రైతుల బాధలను తీర్చాలని కోరుకుంటున్నారు. తమ నియోజకవర్గంలో గ్రామాల నుంచి మండలాలకు, అక్కడి నుండి జిల్లా కేంద్రంకు రోడ్డుని అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారని పెదకూరుపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చెప్పారు. అసెంబ్లీ 0 అవర్లో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. రాజధాని ప్రాంతం నుంచి అమరావతికి వెళ్లే రహదారిని అభివృద్ధి చేస్తే అమరలింగేశ్వర స్వామి దర్శనానికి భక్తుల తాకిడి పెరుగుతుందన్నారు. రాజధానికి అమరావతి పేరును పెట్టినప్పటికీ అసలైన అమరావతి టెంపుల్ టౌన్ మా నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. దాదాపు ఈ గోదావరి జిల్లాల నుంచి కానీ విజయవాడ నుంచి కానీ మా అమరావతి రావడానికి గుంటూరు వెళ్ళి రావాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇక్కడ రాజధానిలో నుంచి తుళ్ళూరు మీదుగా అమరావతికి వచ్చే మార్గం ఉంది, 22 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గాన్ని త్వరితగతిన బాగు చేయించగలిగితే అమరావతికి భక్తుల రద్దీ కూడా పెరిగిద్దని ఆశిస్తున్నాను అధ్యక్ష. ఈ 22 కిలోమీటర్లలో ఒక 12 కిలోమీటర్లు తాడికొండ నియోజకవర్గం కింద వస్తుంది, 10 కిలోమీటర్లు మా నియోజకవర్గం కింద పెదకూరపాడు నియోజకవర్గం కింద వస్తుంది అధ్యక్ష. మహిళల సమస్యల పరిష్కారానికి మహిళా ఫిర్యాదుల విండో అనే వినూత్న కార్యక్రమానికి పోలీసులు రూపకల్పన చేశారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో ఈ నెల 7వ తేదీన మహిళా ఫిర్యాదుల విండో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ట్రైనీ ఐపీఎస్ దీక్ష తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఆ రోజున తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లను ఆశ్రయించి ఫిర్యాదు చేయవచ్చన్నారు. సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులను కలిసి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. మార్చి 8వ తేదీన జరగనున్న మహిళా దినోత్సవం సందర్భంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. And so our respected SP sir, Satish sir, has launched Women Grievance Window on 7th of March at police station level. So all women can approach to the concerned police stations for resolving their pending issues, for any safety issues, for any legal awareness issues, and can get their issues resolved in a much more faster and smooth manner. Thank you. వ్యవసాయ రంగాన్ని కాపాడాలంటూ రాష్ట్ర వ్యవసాయ కార్యాలయం వద్ద మార్చి 10న రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరగనుంది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకర్, కంచుమాటి అజయ్ కుమార్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేస్తుందని మండిపడ్డారు. విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకుని స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పచ్చల శివాజీ, కొల్లి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఏ పంటలకు కూడా మద్దతు రేటు లేని పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా మిర్చి సంబంధించి ఆసియాలో అతి పెద్దదిగా ఉన్న గుంటూరు మిర్చి యార్డు ఇవాళ మాయబజారుగా మారిపోయి ఇవాళ రైతుకి గతం కంటే కూడా సగానికి సగం రేటు పూర్తిగా దిగి జారిపోయే పరిస్థితి. ఈ నేపథ్యంలో పెట్టిన పెట్టుబడి 2.5 లక్షలకు గాను ఇవాళ లక్ష సంపాతి కన్నా ఎక్కువగా ఎకరానికి వచ్చే పరిస్థితి లేదు. ఈ మద్దతు రేటు వచ్చే విధంగా చేయాలని చెప్పేసి ఈ ధర్నా కార్యక్రమంలో రైతులు, కౌలు రైతులు 50 మంది పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. గతంలో దాదాపు 20,000, 22,000, 23,000 రూపాయలు అమ్మినటువంటి మిర్చి ఈ రోజున కనీసం 10,000 కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. అదే రకంగా పోయిన సంవత్సరం కందులు 10,000 రూపాయల దాకా అమ్మితే ఈనాడు 6,000, 7,000 కూడా అమ్మట్లేదు. వరి ధాన్యానికి వచ్చేసరికి గతంలో 2,400 అమ్మితే ఈనాడు 1,400 కూడా అమ్మలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి పెట్టుబడులు ఒక పక్కన పెరిగిపోవడం అంటే పెట్టుబడులకు అనుకూలంగా రేట్లు ఉండాల్సింది మానిచ్చి వాళ్ళ ఇష్టాసారంగా రేట్లను దిగ్గొస్తూ ఉన్నారు. స్టేట్ వైడ్గా ఈ రాష్ట్రంలో
10వ తేదీన మార్కెట్ కమిషన్ దగ్గర జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని అన్ని రైతు సంఘాలు పిలుపునిచ్చింది. రేపటి నుంచి 9వ తేదీ వరకు 48వ అంతర్జాతీయ గుడారాల పండుగ హోసన్న మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో జరగనుంది. 48వ గుడారాల పండుగ లేమల్లె గ్రామంలో సుమారు 100 ఎకరాల్లో జరుపుతున్నామని పాస్టర్ అనిల్ కుమార్ తెలిపారు. గతంలో బ్రదర్ ఏసన్న లేమల్లెలోనే గుడారాల పండుగను ప్రారంభించారని గుర్తు చేశారు. 48వ గుడారాల పండుగ మార్చి 6 నుంచి ప్రారంభమవుతుందని అన్నారు. భారతదేశ నలుమూలల నుంచి ప్రజలు వస్తారని తెలిపారు. సుమారు 10 లక్షల మంది ప్రజలు ఈ గుడారాల పండుగలో పాల్గొంటారని చెప్పారు. వచ్చిన ప్రజలందరికీ భోజన సదుపాయాలు కల్పిస్తున్నామని, ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. 48వ గుడారాల పండుగ రేపటి నుండి అనగా గురువారం 6వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభించబడుతుంది. 6వ తేదీ సాయంత్రం, అలాగే 7వ తేదీ శుక్రవారం ఉదయం సాయంత్రం, 8వ తేదీ శనివారం ఉదయం సాయంత్రం, ఆదివారం మధ్యాహ్నం 12 గంటలతో ముగించబడుతుంది ఈ గుడారాల పండుగ. ఈ గుడారాల పండుగకి మన తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాక ప్రజలు భారతదేశపు నలుమూలల నుంచి కూడా వస్తారు. ఇక ప్రవాస ఆంధ్రులు, తెలుగు ప్రజలు, ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు కూడా ఆసక్తి కలిగి వస్తారు. ఇంకా ప్రతి గవర్నమెంట్ తరపున కూడా మాకెంతో ప్రోత్సాహకరంగా వారు నడిపిస్తున్నారు. ఇక ఆర్టీసీ వారు గతంలో కన్నా ఎక్కువగా బస్సులు వేసేటట్లుగా వాళ్ళు ప్లాన్ చేశారు. ఈ గుడారాల పండుగలో ఆర్టీసీ వారు ఉండడానికి ఒక 5 ఎకరాలు కేటాయించడం జరిగింది. బస్సులు రౌండప్ చేసుకొని ప్రజలను తీసుకెళ్ళడానికి. గుంటూరు నగర ప్రజలు ట్రాఫిక్ కష్టాలను ప్రతిరోజు ఎదుర్కొంటున్నారు. అందుకే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ 4 లేన్లు నిర్మించేందుకు ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చింది. ఈ తరుణంలోనే కార్పొరేషన్ అధికారులు రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్నారు. డొంక రోడ్ 3 వంతెనల నుంచి రాకపోకలు మొదలు కాగానే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ పనులు అధికారులు మొదలుపెట్టే అవకాశం ఉంది. హమాలీల కూలీ రేట్లు పెంచడంపై సివిల్ సప్లైస్ హమాలీల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య హర్షం వ్యక్తం చేశారు. కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో ఏఐటియుసి రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ హమాలీల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ హమాలీల కష్టాన్ని గుర్తించినందుకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కమిషనర్ సౌరభ్ గౌడ్, ఎండీ సులేమాన్ కు ధన్యవాదాలు తెలిపారు. రూట్ ఆక్యుపేషన్ను రద్దు చేసి హమాలీలకు పనిభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చల్లా చిన్న ఆంజనేయులు, ఏఐటియుసి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణ, అయ్యప్ప, కోట మాల్యాద్రి, గోవింద్ పాల్గొన్నారు. ఈరోజు చాలా మంది హమాలీ కార్మికులకు పని భద్రత ఏర్పడతా ఉంది కాబట్టి వెంటనే రూట్ ఆక్యుపేషన్ను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రావిడెంట్ ఫండ్ సమస్యలు, పిఎఫ్ సమస్యలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు చనిపోయిన వాళ్లకు పిఎఫ్ క్లైములు రావడంలే, కొత్తగా పనిలో చేరిన వాళ్లకు పిఎఫ్ నెంబర్లు ఇవ్వడంలే, తర్వాత 10 సంవత్సరాలు పిఎఫ్ పూర్తయిన వాళ్లకు, చనిపోయిన వాళ్లకు పెన్షన్ ఇవ్వడంలే, ఈఎస్ఐ కార్డు లేవు. కాబట్టి చాలా ఇబ్బందికరమైనటువంటి సామాజిక భద్రతా అంశాలలో చాలా ఇబ్బంది ఏర్పడతా ఉంది. ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుందని దళిత ప్రజా సంఘాల నేతలు ఆరోపించారు. అంబేద్కర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో దళిత ప్రజా సంఘాల నేతలు విద్యాసాగర్, రవికుమార్ మాట్లాడారు. పివి సునీల్ కుమార్ పై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అధికారులపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అరుణ్ కుమార్, శేషయ్య, నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. ఒక దళితుడు అయ్యుండి ఆయన 5 స్టార్ హోటల్కి వెళ్ళాడేంటి, ఒక దళితుడు అయ్యుండి ఒక విదేశాలకు వెళ్ళాడు అనేది అది వీళ్ళకు మనసుల్లో ఉన్నటువంటి అగ్రకుల స్వభావాన్ని బయటపెడుతుందే తప్ప ఆయనకి అదీగాక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరినీ దళిత ఆఫీసర్లనే వీళ్ళందరూ విచారణకు గురి చేస్తారు. విజయపాల్ కావచ్చు, జాషువా కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరూ వీళ్ళే చేస్తున్నారు. నిజంగా మీరు ఆరోపణలు
చేయదలుచుకుంటే ఫాక్సీ అండ్ గుంటూరు గైనకాలజీ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా సంపూర్ణ అనే కార్యక్రమాన్ని ఉమెన్స్ కాలేజ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శనక్కాయల రాజకుమారి, డాక్టర్ ప్రతిభ, డాక్టర్ అపర్ణ స్టూడెంట్స్కి సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన మరియు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పీరియడ్స్ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపల్ మరియు టీచర్స్, స్టూడెంట్స్ పాల్గొన్నారు. నెక్స్ట్ కామన్ ప్రాబ్లం మీ ఏజ్ గ్రూప్స్ లో ఉండేది ఎనీమియా. అంటే బ్లడ్ ఎక్కువ తక్కువ వెనకాల అసలు చెప్పట్లా. ఎందుకు వస్తుంది ఎనీమియా? బ్లడ్ తగ్గుతుంది అంటే మీరు సరిగ్గా తినట్లేదు అని అర్థం, అంతేనా? అంటే మీ మదర్ ఆకుకూర పెడితే మీరు తినట్లేదు, ఇష్టపడట్లేదా? ఐరన్ అసలు దేంట్లో ఉంటుంది? ఎక్కువ ఆకుకూరలో ఉంటుంది. మీరు తినే లేస్ ప్యాకెట్లో ఉంటుందా? తింటున్నారా? తినట్లేదా? గుడ్ గర్ల్స్ అన్నమాట. అయితే సో ఐరన్ రిచ్ ఫుడ్స్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే సభలో 10% సభ్యులు ఉండాల్సిందే. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రావాలన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. కూటమి ప్రభుత్వంది మోసాల బడ్జెట్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం జగన్. అహంకారానికి ఫ్యాంటు షర్టు వేస్తే జగన్ లానే ఉంటుందన్న మంత్రి లోకేష్. జగన్ కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అని మంత్రి నాదెండ్ల కామెంట్. అసెంబ్లీ 0 ఓవర్లో పలు సమస్యలపై మాట్లాడిన ఎమ్మెల్యేలు. తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి వినతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.